నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ కొట్టికల్ల వినీత. నేను వచ్చేసి డెంటల్ సర్జన్ని. ఈరోజు మీ అందరితో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డెంటల్ కేరీస్ అండి. అంటే పళ్ళు పుచ్చిపోవటం. పళ్ళు పుచ్చిపోవటం అనేది మోస్ట్ కామన్ థింగ్ అని చెప్పొచ్చండి. అందరికీ పళ్ళు పుచ్చిపోతాయి. లైక్ డెంటల్ కేరీస్ అనేవి ఉంటాయి. దేర్ విల్ బి సో మెనీ రీజన్స్ కావచ్చు. బట్ ఈరోజు నేను స్పెషలీ వచ్చి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక కేసు చూసానండి. ఆ కేసు గురించి డిస్కస్ చేయాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటి అంటే, ఒక పేషెంట్కి పళ్ళు పుచ్చిపోవటం స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది. లైక్ ఆల్మోస్ట్ 3 years నుంచి ఉండిందంట తనకి ఆ ఇష్యూ. కానీ పేషెంట్ నెగ్లెక్ట్ చేసి డ్యూ టు సమ్ రీజన్స్ తను ఇప్పుడు కాదు తర్వాత చేయించుకుంటాం అది ఇది అనేసి ఇప్పుడు వచ్చారండి క్లినిక్కి. సో క్లినిక్లో ఇప్పుడు నేను చూసినప్పుడు అది ఎలా ఉంది అంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ చాలా డీకే అయిపోయింది టీత్. సో ఇప్పుడు కూడా బై గాడ్ గ్రేస్ ఏంటంటే, మనం ఫిల్లింగే చేసాము. అంటే రూట్ కెనాల్ క్యాప్ అవసరం లేకుండా ఫిల్లింగే చేసి పంపించాము. బట్ ఏంటంటే, ఆ చిన్న బ్లాక్ స్పాట్లా ఉన్నప్పుడే తను ఉంటే తన టూత్ మెటీరియల్ అంటే టూత్ అనేది చాలా వరకు మనం సేవ్ చేయగలం అనమాట. సౌండ్ టూత్ లాగా ఉంటుంది. అంటే ఎక్కువ మనము రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక్కసారి ఆ కేరీస్ అనేవి బాగా టీత్లో స్ప్రెడ్ అయిపోతే, ఈవెన్ దో మనం ఫిల్లింగ్ చేసే స్టేజ్లో ఉన్నా కూడా చాలా వరకు టూత్ మెటీరియల్ అనేది సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో నేను అందరికీ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈవెన్ ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ బ్లాక్ స్పాట్లా ఉండిందంటే జస్ట్ గెట్ అ డెంటల్ చెకప్ అండ్ గెట్ అ ట్రీట్మెంట్ ఇన్ టైమ్ అండి. డోంట్ నెగ్లెక్ట్ థింగ్స్. నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా ఏమంటారు అడ్వాన్స్ ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్ ఆల్సో. సో ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, జనరల్ హెల్త్. అట్ ద సేమ్ టైం ఓరల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఓరల్ హెల్త్ బాగుంటేనే మన జనరల్ హెల్త్ కూడా బాగుండేది.